పండేది ఇంట్లో ఉంది. నువ్వెలా వచ్చావు? ఆటో. మరి మనం ఎలా వెళ్తాం? నీ బైక్ ఉందిగా. పెట్రోల్ లేదు. నీ గురించి తెలిసే తీసుకొచ్చు. ఈరోజు ఎగ్జామ్ సూపర్ గా రాసిన. నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్మవని ఆన్సర్ షీట్ ఇదే తీసుకొచ్చిన. దేటి మగ్గ మంచి పని చేస్తా నవ్వుతున్నారా? ఇంకా స్కూల్ పంపించి వేసి నీకు 2 బర్రెలు కొనిస్తా మేపుకో. అవన్నీ నావే. ఏందిరా? ఏంలే మమ్మీ, టిఫిన్ ఏం చేసినా అడుగుతున్నా. ఉప్మా ఉన్న తినిపో. 10 రూపాయలు ఇస్తే మ్యాగీ తెచ్చుకుంటా, 20 రూపాయలు ఇస్తే ఇడ్లీ తెచ్చుకుంటా, 30 రూపాయలు ఇస్తే దోశ తెచ్చుకుంటా. అంతే గాని ఒక్కసారన్నా మొక్కలు ఫోన్ అయితే చేసినావా? ఎప్పుడు నేను ఫోన్ చేయాలి, ఎప్పుడు నేను మెసేజ్ చేయాలి. నీ పిసమంటారా? పండక్కి బంగారు నెక్లెస్ కొనలేదని భర్తనే నూతిలో తోసేసిన భార్య. అర్రే, భర్తని నూతిలో తోసేపోతుంటే తిరిగి భార్యని నూతిలో తోసేసిన భర్త. అలసాల్టు బ్రహ్మచారికి పెళ్ళైన వాడికి తేడా ఏంద్రా? బ్రహ్మచారి ఏది పడితే తింటాడు, కానీ పెళ్ళైన వాడు పిల్లలు ఏది పెడితే అదే తినాలి. అంతేగా అంతేగా అదేరా తేడా. అరే మామ, మన 6 సబ్జెక్టుల గురించి 6 రకాలుగా చెప్తా వినరా. సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు. రాత్రి పూట కనిపిస్తాయి చుక్కలు, ఈ జన్మలో పాస్ కానీ నేను లెక్కలు. అరే మామ, మన 6 సబ్జెక్టుల గురించి 6 రకాలుగా చెప్తా వినరా. సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు. రాత్రి పూట కనిపిస్తాయి చుక్కలు, ఈ జన్మలో పాస్ కానీ నేను లెక్కలు. అన్న, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసేనా? గోవరం చాచు దా అన్న. ఓన్లోకి గేర్ లేసు రాలే, ఓన్లోకి గేర్ లేసు రాలే. రేపటి రోజు నా చుట్టూ సుత మస్తు మంది ఉంటారు. ఏదో ఒక రోజు బగ్గ పైసలు సంపాదించుతాం కాబట్టి. దేవుడా, నేను ఎట్లా ఈ ఎగ్జామ్లలో ఫెయిల్ అవుతా? మా దోస్తు గంచుతో ఫెయిల్ అవుతాడు యూడ్సామి, ఫెయిల్ అవుతాడు యూడ్సామి. అరే మామ, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ రా. ఏంటిదిరా? పాలు ఫుల్ గా వేడైనప్పుడు పొంగుతాయి కదా? అవును. మరి నీళ్లు ఫుల్ గా వేడైనప్పుడు ఎందుకు పొంగాయిరా? ఎగ్జామ్ ఉండాలి కానీ సింపుల్ గా ఉండాలి. ఇన్విజిలేటర్ కోఆపరేషన్ బాగా ఉండాలి. స్లిప్ తీసి రాస్తే చూసి చూడనట్టు ఉండాలి. స్క్వాడ్ ఏమన్నా వస్తే కొంచెం సిగ్నల్ ఇవ్వాలి. ఎవరిని నమ్మకు బ్రో. ఇలా ఫర్ ఎవర్ అన్నోళ్ళే, రేపు నువ్వెవరు అన్న. తెల్ల ఉంటుంది సున్నం, తెల్ల ఉంటుంది సున్నం, నల్ల ఉంటుంది బెల్లం, నల్ల ఉంటుంది బెల్లం. తెల్ల ఉంటుంది సున్నం, తెల్ల ఉంటుంది సున్నం, నల్ల ఉంటుంది బెల్లం, నల్ల ఉంటుంది బెల్లం. ఇది మా దోస్తు గాని సైకిల్ అయినా, దీనికి ఒక్క రిపేర్ వచ్చినా నేనే చేపియాలి, నేనే చేపియాలి.